సంక్రాంతి సందర్భంగా నెల్లూరులోని వస్త్ర దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. ఉద్యోగాల కోసం వెళ్లిన వారంతా సంక్రాంతికి సొంతూళ్లకు రావడంతో నెల్లూరులో పండుగ వాతావరణం నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అందిస్తారు. నెల్లూరు జిల్లా ప్రజలు కూడా సాంప్రదాయ పండుగలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సంస్కృతి సాంప్రదాయాలని ఎక్కువగా ఆదరించే నెల్లూరు ప్రజలు కూడా ఈ సంక్రాంతి సంబరాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. మనం చూస్తున్న నెల్లూరు నగరంలోని ప్రతి దుకాణం కూడా సంక్రాంతి సంబరాలతో ఎంతో శోభను సంతరించుకుంది. ప్రధానంగా ఈ సంక్రాంతి పండుగ అన్ని చోట్ల కూడా 3 రోజులు నిర్వహిస్తే నెల్లూరు జిల్లాలో 5 రోజులు పండుగ నిర్వహిస్తున్నారు. అంతే పెద్ద పండుగతో పాటు ఏటి పండుగ పెన్నా నది వద్ద పండుగను నిర్వహించడం అనేది ఆనవాయితీ ఇక్కడ నెల్లూరు జిల్లాలో జరుగుతుంది. నెల్లూరుతో పాటు కావలి ప్రాంతాలలో ఇవి రెండో బాంబేగా పేర్కొంటారు. కావలి వస్త్ర దుకాణాలను, అదేవిధంగా నెల్లూరు నగరంలోని దాదాపు 100కు పైగా హోల్సేల్ దుకాణాలు కూడా ఉన్నాయి. హోల్సేల్ దుకాణాలు, వస్త్ర దుకాణాలు అదేవిధంగా ఈ షాపింగ్ కాంప్లెక్స్లు అన్నీ కూడా కొనుగోలుకు వచ్చిన ఈ ప్రజలందరితో కూడా ఎంతో సందడిగా మారింది. వ్యాపారాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. కోట్ల రూపాయల వ్యాపారం అనేది ఈ సంక్రాంతికి నెల్లూరు జిల్లాలో సాగుతుంది. నెల్లూరుతో పాటు అదేవిధంగా గూడూరు, కావలి, ఆత్మకూరు, ఉదయగిరి ప్రాంతాలలో ఈ వస్త్ర దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. అదేవిధంగా అనేక షాపులు కానీ నిత్యావసర వస్తువులు కొనుగోలు కోసంగా స్టౌన్ హౌస్పేటకి వస్తారు. హోల్సేల్ దుకాణాలు ఉన్నాయి. స్టౌన్ హౌస్పేట కూడా కొనుగోలుదారులతో దాదాపు కిటకిటలాడుతున్న పరిస్థితి అనేది ఉంది. ఈ సంక్రాంతికి అందులో ప్రత్యేకంగా ఇక్కడ పిండి వంటలు కూడా నెల్లూరు నగరంలోని అనేక హోల్సేల్ దుకాణాలు కూడా ఉన్నాయి. ఈ హోల్సేల్ దుకాణాల ద్వారా పిండి వంటలు కూడా విభిన్నమైన రకాలు ఇక్కడ చేయడం అనేది ప్రసిద్ధి ఇక్కడ ఉంది. హైదరాబాదు, బెంగళూరు తో పాటు అనేక రాష్ట్రాల నుంచి కూడా ఈ 3 రోజుల పండగకి నెల్లూరు వచ్చి గ్రామీణ ప్రాంతాలలోకి వెళ్ళి వారు కుటుంబాలతో జరుపుకుంటారు. సాంప్రదాయబద్ధంగా ఎంతో ఆనందంగా నిర్వహించుకుంటారు. ఇప్పుడు చూస్తున్న అందరూ కూడా పెద్దలకి బట్టలు పెట్టడం అనేది ఒక ఆనవాయితీగా ఉంది ఇక్కడ. అందుకోసంగా ప్రతి వస్త్ర దుకాణం వద్ద కూడా తక్కువ ధరలకు దొరుకుతాయనే ఉద్దేశంతో ఇక్కడ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల అందరూ వారు కూడా ఇక్కడ తరలి వచ్చి నెల్లూరు, స్టోన్ హౌస్పేట, అదేవిధంగా చిన్న బజారు, పెద్ద బజారు, సండే మార్కెట్ ఈ ప్రాంతాలలో కొనుగోలుదారులతో కూడా అనేక ప్రాంతాలు కూడా కిటకిటలాడుతుంది. నెల్లూరు సండే మార్కెట్ నుంచి కెమెరామెన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.